టెలికాం రంగంలో టారిఫ్ల పెంపు మళ్లీ ప్రారంభమైంది. ముఖేష్ అంబానీ రిలయన్స్ జియో ఇందుకు నాంది పలికింది. తన ప్లాన్స్లోని అన్ని మొబైల్ టారిఫ్లను 12 నుంచి 27% వరకు పెంచుతున్నట్టు ప్రకటించింది. ఈ పెంపు జూలై 3వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. 2.5 సంవత్సరాల తర్వాత జియో తన మొబైల్ టారిఫ్స్ ని పెంచడం ఇదే మొదటిసారి. 5G AI టెక్నాలజీల్లో పెట్టుబడుల ద్వారా స్థిరమైన అభివృద్ధి కోసం టారిఫ్లు పెంచుతున్నామని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ చైర్మన్ ఆకాష్ అంబానీ తెలిపారు. అంతేకాకుండా అన్లిమిటెడ్ ఉచిత 5G సర్వీసులను కొన్ని ప్లాన్స్లోని కస్టమర్లకే కంపెనీ పరిమితం చేసింది. స్పెక్ట్రమ్ వేలం ముగిసిన మరుసటి రోజే రిలయన్స్ జియో టారిఫ్లు పెంచడం విశేషం. దీంతో మిగతా టెలికాం కంపెనీలు త్వరలోనే రిలయన్స్ జియోను అనుసరించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం 15గా ఉన్న 1 GB డేటా యాడ్ ఆన్ ప్యాక్ ధరను 19కి పెంచింది. 75 GB పోస్ట్ పెయిడ్ డేటా ప్లాన్ టారిఫ్ను 399 నుంచి 449కి పెంచేసింది. ఇక అత్యంత ప్రజాదరణ పొంది 84 రోజులు చెల్లుబాటయ్యే 666 అన్లిమిటెడ్ ప్లాన్ టారిఫ్ను 799కి పెంచేసింది. ఏడాది పాటు చెల్లుబాటయ్యే వార్షిక పథకాల టారిఫ్లను 1559 నుంచి 1899కి, 2999 నుంచి 3599కి పెంచింది. రోజుకి 2 GB లేదా అంతకంటే ఎక్కువ జీబీ ప్లాన్స్ లో ఉన్న ఖాతాదారులకు అపరిమిత 5G డేటా లభిస్తుంది అని తెలిపింది. టారిఫ్ల పెంపుతో పాటు తన ఖాతాదారుల కోసం రిలయన్స్ జియో 2 ప్రత్యేక యాప్స్ ని అందుబాటులోకి తెచ్చింది. జియో సేఫ్, జియో ట్రాన్స్లేట్ అనే ఈ 2 యాప్స్ ఏడాది పాటు జియో ప్రస్తుత ఖాతాదారులకు ఉచితంగా అందుబాటులో ఉంటాయి. ఇందులో జియో సేఫ్ యాప్ ద్వారా సురక్షితంగా కాల్స్, మెసేజ్లు, ఫైల్స్ ట్రాన్స్ఫర్తో సహా అనేక పనులు చేయవచ్చని తెలిపింది. ఇక కృత్రిమ మేధ ఆధారిత జియో ట్రాన్స్లేటర్ యాప్ ద్వారా వాయిస్ కాల్స్, వాయిస్ మెసేజ్లు, టెక్స్ట్ ఇమేజ్లను వివిధ భాషల్లోకి తర్జుమా చేయవచ్చు. కొత్తగా చేరే ఖాతాదారులు మాత్రం ఈ యాప్స్ కి నెలకు 99 నుంచి 199 వరకు చెల్లించాలి.